హై డ్యూడ్స్, ఈ మధ్య వస్తున్న కాంపిటీషన్ ఎగ్జామ్లలో ఇలాంటి క్వశ్చన్స్ చాలా కనిపిస్తున్నాయి. ఇలాంటి క్వశ్చన్ చేయడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. వాటి కోసమని ఈజీ మెథడ్లో నేను ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీకు వర్క్ అసైన్ చేస్తాను. చూడండి, మళ్ళీ దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే మళ్ళీ నేను అలాంటి కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్లో చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 24 పెన్స్ అంటే 24 పెన్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఇచ్చింది ఇక్కడ. అండ్ దీన్ని సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 పెన్స్కు కంపేర్ చేస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 పెన్స్ అంటే ఎస్పి. ఇక్కడ చూడండి, 24 సిపిని 20 ఎస్పితో కంపేర్ చేస్తుంది. ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ చూడండి, 24 సిపి 20 ఎస్పి అనే పాయింట్ ఉంది కదా, దీన్ని మనం ఇప్పుడు ఎట్లా చేస్తామంటే ఈ డినామినేటర్ షేర్ చేద్దాం. అంటే ఈ సిపిని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నా, ఈ 20ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. దట్ బికమ్స్ 24/20 అవుతుంది. చూడండి, ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ ఎస్పి ఉంది, ఈ సిపి అనేది దీని డినామినేటర్లోకి వస్తుంది. ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్, అమ్మిన రేటు. అంటే 24 రూపాయలకు ఒక వస్తువును అమ్మినాం. మరి దాన్ని ఎంత కొన్నాం? సిపి అంటే కాస్ట్ ప్రైస్ కదా, దాన్ని 20 రూపాయలకు కొనుక్కొని 24 రూపాయలకు అమ్మినాము అని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే 20 రూపాయలకు కొనుక్కొని 24 రూపాయలకు అమ్మినాము అంటే మనకు ప్రాఫిట్ వస్తుంది అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ప్రాఫిట్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ ప్రాఫిట్ ఎంత ఉంది అనేదాన్ని మనం ఇక్కడ నోటీస్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఆప్షన్లో ఏమి ఇచ్చిండు, ప్రాఫిట్ పైన ఏమేమి ఆప్షన్ ఉన్నాయి చూద్దాం. ఓకే, ఆప్షన్ ఏ 1, 3 అనేది మన ఆన్సర్లో రైట్ ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్ ఆన్సర్ ఎట్లా అనేది మనం ఇప్పుడు సాల్వ్ చేసి చెప్తాం. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇప్పుడు ఎట్లా కనుక్కోవాలి. ఇప్పుడు ఆప్షన్ ఏది రైట్ అవుతుంది మనం చూద్దాం. ఫస్ట్ 24/20 ఈక్వల్ టు ఎస్పి బై సిపి ఉంది కదా. అంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20 రూపీస్ కొనుక్కొని 24కి అమ్ముతున్నాం అంటే 4 రూపీస్ ప్రాఫిట్. అవుట్ ఆఫ్ అంటే డినామినేటర్లు ఎప్పటికీ సిపి రాయాలి. సిపి ఎంత? ఇప్పుడు మనకు సిపి ఎంత ఉంది? కాస్ట్ ప్రైజ్ సిపి ఈజ్ 20 రూపీస్. సిపి ఎంత ఉంది? 20 రూపీస్ బై 20. ఓకే, ఇప్పుడు దీన్ని 100కు ఇంటూ చేస్తే 25 100 అండ్ 4 5 20. ఆన్సర్ ఈజ్ 20%. అంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. 20% అనేది ఎట్లా వచ్చింది అందులో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. చూడండి ఒకసారి, ఇక్కడ క్వశ్చన్లో వాడు ఏం చెప్తుండు అంటే, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 24 ఐటమ్స్ అంటే 24 వస్తువుల రేట్ ఎట్లా చెప్తుండు? కాస్ట్ ప్రైస్ చెప్తుండే. ఇక్కడ మనకు 24 వస్తువుల కాస్ట్ ప్రైస్ అనేది ఇక్కడ మనకి ఇచ్చి 24 వస్తువుల కాస్ట్ ప్రైస్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా, అంటే ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని అడిగాడు. దాన్ని మనం ఏం చేసినాం, వాడు ఇచ్చిన దాన్ని రేషియోలో రాసుకున్నాం. అంటే కాస్ట్ ప్రైస్ చెప్పింది కాబట్టి 24 కాస్ట్ ప్రైస్ అని రాసుకొని దాన్ని ఈక్వల్ టు పెట్టి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చింది కాబట్టి ఎంత 20 వస్తువుల సెల్లింగ్ ప్రైస్ని ఈక్వల్ చేసినాం. దీన్ని డినామినేటర్ ట్రాన్స్ఫార్మ్ చేసుకొని లేదా నంబర్లు ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ప్రాబ్లం చేయడం వల్ల వచ్చింది. సిమిలర్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ మనం ఇంకొకటి చేద్దాం. ఇక్కడ చూడండి, ఇంకో క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. లెట్ వి అబ్జర్వ్ దిస్ ప్రాబ్లం. ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఐటమ్స్ అంటే 20 సిపి అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 24 ఐటమ్స్ అంటే 24 ఎస్పి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? సిపి కానీ ఎస్పి కానీ ట్రాన్స్ఫార్మ్ చేయాలి. రైట్, ఇక్కడ నేను సిపిని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా అండ్ ఈ 24 ఇక్కడ వచ్చేస్తుంది. అంటే 20/24 ఈక్వల్ టు ఎస్పి బై సిపి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ క్వశ్చన్లో వాడు చెప్తున్న దాని మీనింగ్ ఏమర్థమవుతుంది? 20 ఎస్పి వాల్యూ ఎంత? 20. అంటే దట్ మీన్స్ 20 రూపీస్కి మనం వస్తువును కొనుక్కున్నాం. సిపి 24.
సారీ 20 రూపీస్కి మనం ఒక వస్తువుని అమ్మితే సిపి 24 రూపీస్ వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ 24 రూపాయలకు ఒక వస్తువు కొనుక్కొని 20 రూపాయలకు ఆ వస్తువుని అమ్ముతున్నాం. అంటే మనకి ఇక్కడ లాభం వస్తుందా నష్టం వస్తుందా? కొన్న రేట్ ఎక్కువైంది, అమ్మిన రేటు తక్కువైంది, అంటే నష్టం వస్తుంది. నష్టం వస్తుంది అంటే లాస్ పర్సెంట్ మీద మనకి ఇక్కడ 2 ఆప్షన్ ఉన్నాయి. లాస్ మీద సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు లాస్ అవుతున్నాం కదా, ఆ లాస్ అనేది ఎంత లాస్ అంటే చూడండి 4 రూపీస్ లాస్. 4 బై అవుట్ ఆఫ్ అంటే సిపి కాస్ట్ కొన్న రేట్ ఎంత 24 ఇంటూ 100. దీన్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అంటే 4తో క్యాన్సిల్ చేయండి. 4 6 24, 6తో దీన్ని క్యాన్సిల్ చేయండి. 6 1 6, రిమైనింగ్ 4, 6 6 36, రిమైనింగ్ 4.6 అనే ఆన్సర్ వస్తుంది మనకు. ఓకేనా? ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్లో ఆ ఆన్సర్ లేదు కాబట్టి మనం ఆన్సర్ చేంజ్ చేయాలి. ఓకే, టెక్స్ట్ బుక్ అంటే ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ ప్రకారంగా కొన్ని క్వశ్చన్లు రెడీ చేసాం. దాంట్లో 24 అనేది ఆన్సర్ కాదు, 16 పాయింట్ చేంజ్లో ఆన్సర్ ఉండాలి. ఓకేనా? ఐ థింక్ క్వశ్చన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి క్వశ్చన్లు నేను మీకు 2 క్వశ్చన్లు ఇస్తున్నాను, మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ లుక్ అట్ దిస్ క్వశ్చన్. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, క్వశ్చన్ చేసి ఆన్సర్ నాకు ఫార్వర్డ్ చేయండి, మీ ఆన్సర్ ఎంత వచ్చింది. అండ్ ఒకవేళ మీకు చేయడంలో ఎలాంటి ప్రాబ్లం అయినా వచ్చింటే నాకు ఒక్కసారి మన ఛానల్లో మన వీడియో కింద మీరు మీ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను మీ డౌట్ పెట్టండి, ఆ డౌట్కి తగ్గ ఆన్సర్ నేను చెప్తాను. ఓకే, ఈ క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ 5th and 6th క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఈ క్వశ్చన్లలో మీకు ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు ఇంకా ఏ క్వశ్చన్ టైప్ అయిన ప్రాబ్లం మీకు అర్థం కానట్లయితే మీరు ఆ క్వశ్చన్ నాకు షేర్ చేయండి. అండ్ అంటే ఆ క్వశ్చన్ మీరు టైప్ చేసి నాకు పెట్టండి. నేను తప్పకుండా దానిపైన అంటే అలాంటి కాన్సెప్ట్ పైన నేను మీకు తప్పకుండా వీడియోస్ చేసి నేను గ్రూప్లో పెడతాను. అండ్ ప్లేలిస్ట్లో ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మీరు ఈ ఛానల్లో ప్లేలిస్ట్లో మీరు చూసినట్లయితే జాబ్ అని ప్లేలిస్ట్లో ఒక వీడియో సెక్షన్ ఉంటుంది, దాన్ని చూడండి. దాంట్లో ఉన్న వీడియోస్ మీరు వినండి, మీకు చాలా బాగా అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.